నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈ వీడియోలో అత్యంత మహిమాన్వితమైన చంద్రశేఖర అష్టకం స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకుందాం. వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రుని శిరస్సుపై ధరించిన ఓ పరమేశ్వర, నేను మిమ్ములను శరణు వేడుతున్నాను. మీరు నన్ను ఎల్లప్పుడూ రక్షించండి. రత్నసానుసరాసనం రజతాగ్రి శృంగనికేతనం, సింజినీకృత పన్నగేశ్వరమచ్యుతానలసాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. రత్నములతో కూడిన కొండచర్యలు గల మేరు పర్వతమును ధనస్సుగాను, పాములకు అధిపతి అయిన వాసుకిని అల్లెత్రాడుగాను, మహావిష్ణువును అగ్నిబాణముగాను చేసుకొని త్వరితగతిని త్రిపురములను దహించి దేవతలచే స్తుతింపబడునట్టి చంద్రుని శిరస్సున ధరించిన శివుని నేను ఆశ్రయించితిని. యముడు నన్నేమి చేయగలడు? పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయశోభితం, ఫాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహం, భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం. చంద్రశేఖర 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 రక్ష మాం. పంచవృక్షముల యొక్క సుగంధభరితమైన పుష్పములచే శోభిల్లు పాద పద్మద్వయం కలవాడు, ఫాలనేత్రము నుండి వెలువడిన అగ్నిచే మన్మధుని రూపమును దహించినవాడు, భస్మముచే నిండిన శరీరము కలిగి భవమును నశింపచేయువాడు, అధీయమైన పుట్టుక కలవాడు, శాశ్వతుడు అయిన చంద్రుని శిరస్సున ధరించిన శివుని నేను ఆశ్రయించితిని. యముడు నన్నేమి చేయగలడు? మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం, పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం, దేవసింధు తరంగ శ్రీకర సిక్త శుభ్రజటాధరం. చంద్రశేఖర 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 పాహి మాం. శ్రేష్టమైన మదపుటేను యొక్క చర్మమును అందమైన ఉత్తరీయముగా చేసుకొని బ్రహ్మ విష్ణువులచే పూజింపబడిన పాదపద్మములు కలవాడు, ఆకాశగంగ యొక్క అలల నీటి తుంపరలచే శుభ్రమైన జటలు కలవాడు, చంద్రుని శిరస్సున ధరించిన శివుని నేను ఆశ్రయించితిని. యముడు నన్నేమి చేయగలడు? యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం, శైలరాజసుతా పరిష్కృత చారు వామకళేబరం, క్షేళనీలగళం పరస్వధధారిణం మృగధారిణం. చంద్రశేఖర 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 పాహి మాం. కుబేరుని మిత్రుడు పాములను ఆభరణములుగా ధరించి పార్వతీదేవిచే అలంకరింపబడిన ఎడమ భాగము కలవాడు, విషముచే నల్లబడిన కంఠము కలిగి గండ్రగొడ్డలిని మృగమును ధరించినవాడు, చంద్రుని శిరస్సు ధరించిన శివుని నేను ఆశ్రయించితిని. యముడు నన్నేమి చేయగలడు? కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం, నారదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం, అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం. చంద్రశేఖర 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 రక్ష మాం. చుట్టగా చేయబడిన పామును చెవిపోగులుగా ధరించినవాడు, ఎద్దును వాహనముగా కలిగినవాడు, నారదాది మునీశ్వరులచే స్తుతింపబడిన వైభవము కల భువనేశ్వరుడు, అంధకాసురుని సంహరించి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమైనవాడు, యముని పాలిట యముడు, చంద్రుని శిరస్సును ధరించిన శివుని నేను ఆశ్రయించితిని. యముడు నన్నేమి చేయగలడు? భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం, దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం, భక్తిముక్తిఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం. చంద్రశేఖర 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 రక్ష మాం. పుట్టుగా అనే రోగము కలవారికి మందు వంటివాడు, అన్ని ఆపదలను తొలగించువాడు, దక్షుని యజ్ఞమును నాశనమునర్చినవాడు, 3 గుణాలు 3 కన్నులు కలిగి భుక్తిని ముక్తిని ఫలాలను ఇచ్చువాడు,
సమస్త పాప సముదాయమును తొలగించువాడు అయిన చంద్రుని శిరస్సును ధరించిన శివుని నేను ఆశ్రయించితిని. యముడు నన్నేమి చేయగలడు? భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారిన భూహుతాశన సోమపాద్యఖిలాకృతిం చంద్రశేఖర 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 పాహి మాం. భక్తుల పట్ల వాత్సల్యము కలవాడు, భక్తులచే అర్చింపబడేవాడు, అక్షయనిధి వంటివాడు, ఆకుపచ్చని వస్త్రాలు ధరించి సర్వభూతాలకు అధిపతి అయినవాడు, పరము కంటే పరమైనవాడు, కొలుచుటకు వీలు లేనివాడు, తనకంటే ఉత్తముడు లేనివాడు, సోమరసమును వారునిగా భూమిని అగ్నిగా కలిగి సోమరసపానము చేయువారి అందరి రూపము తానే ధరించినవాడు, పాప సముదాయమును తొలగించువాడు అయిన చంద్రుని శిరస్సున ధరించిన శివుని నేను ఆశ్రయించితిని. యముడు నన్నేమి చేయగలడు? విశ్వసృష్టి విధాయకం పునరేవ పాలన తత్పరం సంహరం తమపి ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూధ సమన్వితం చంద్రశేఖర 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 రక్ష మాం. అసంఖ్యాకులైన లోకులకు నివాసమైన సమస్త ప్రపంచమును సృష్టి చేయువాడు, తాను సృష్టించిన దానిని పాలించుటయందు నిమగ్నుడై ఉన్నవాడు, దానిని మరలా సంహరించువాడు, గణములతో కలిసి రాత్రింబవళ్ళు క్రీడించువాడు అయిన చంద్రుని శిరస్సున ధరించిన శివుని నేను ఆశ్రయించితిని. యముడు నన్నేమి చేయగలడు? చంద్రశేఖరాష్టకం ఫలశ్రుతి. మృత్యుభీతమృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌ యత్ర కుత్ర చ యః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్ పూర్ణమాయురరోగతామఖిలార్థసంపదమాదరం చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః. మృత్యుభయముచే మార్కండేయుడు చేసిన ఈ శివస్తోత్రమును శివుని సన్నిధిలో కానీ లేదా ఇంకెక్కడైనా కానీ పఠించినచో అతనికి మృత్యుభయము కలుగదు. సంపూర్ణమైన ఆయుష్షు, ఆరోగ్యము, సర్వసంపదలు కలుగును. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రుని శిరస్సుపై ధరించే ఓ పరమేశ్వర, నేను మిమ్ములను శరణు వేడుతున్నాను. మీరు నన్ను ఎల్లవేళలా రక్షించండి. ఇది మార్కండేయ కృత శ్రీ చంద్రశేఖరాష్టకం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇంకేదైనా స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను, సూచనలు తెలియజేయండి. తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.